హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా కూల్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే ఇంక ఈ టైంకి లేచామన్నమాట. ఇంకా హాల్లో అయితే ఎక్కడ సామాన్ అక్కడ పడేసినాం. ఇంకా నైట్ చాలా చాలా సదరేసినాం మేము. దీని బిఫోర్ కంటిన్యూ వీడియో మీరు ఈవినింగ్ వీడియో చూస్తే అర్థమవుతాయి అనమాట మీకు. బియ్యం పొయ్యి మీద పెట్టేసిన అండ్ కర్రీ కూడా వేడవ్వడానికి పెట్టేసిన. నైట్ నేనే చేశాను చికెన్ కర్రీ. కొంచెం బెటర్, ఈ మధ్యలో సెట్ అవుతలే అని చెప్పిన కదా. ఈరోజు అయితే కొంచెం బెటర్ అయిందనమాట. మధ్యాహ్నం అంటే నిన్న సండే రోజు బ్లాగ్ అనమాట ఇది. అండ్ ఇక్కడైతే పాలు కూడా బాగా మరిగిపోయినాయి. బాగా తుమ్ములు దగ్గులు వస్తున్నాయి పాలు పోస్తూ ఉంటే డిస్టర్బెన్స్ అనమాట అదే. ఇంకా నైట్ బెటర్, ఇంకా చాలా తొందరనే పడుకున్నాము. ఇక ముందు మీకు రాబోయే వీడియోస్లో 12, 1, 2 అయ్యే రోజులు కూడా వస్తాయన్నమాట. డైలీ ఫాలో అయితే మీరు చూడగలుగుతారు మా వీడియోని. అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేస్తే డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఏం జరుగుతుంది అనేది మీకు అప్డేట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. కర్రీ కూడా బాగా కొత్త మరిగిపోతుంది అనమాట. చాయ్ కూడా మరిగిపోయింది బాగా. నేను పోసుకుంటున్నా. నేను తాగేసి ఈరోజు గాయత్రి నేనే వదిలేయాలన్నమాట. ఈరోజు కూడా ఇంకా చాలా చాలా టైర్డ్ అయిపోతున్నాను అనమాట అందరం. ఇంకేం చేద్దాం, ఒక్కొక్కసారి అలా ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకొని. సంసారం ఒక జీవిత చదురంగం లాగా అనమాట. ఇక్కడ మా గాయత్రి పాలు తాగేస్తుంది, రెడీ అయ్యి కూర్చుంది, నా కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా ఈరోజు బస్సు అండ్ ఆటోతో వెళ్ళాలి కాబట్టి కొంచెం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాలి. బస్సులు ఆటోలు టైంకి రావు కాబట్టి సేమ్ అనుకున్నట్టే లేట్ అయిందనమాట ఆ రోజు కూడా. ఇంకా తప్పదు, ఇంకేం చేయలేము కదా. ఇంకా నేను కూడా తాగేస్తున్నాను ఇక్కడ. చాయ్ తాగేసి వెళ్ళాలి. మా గాయత్రి ఇంకా రెడీ అయితే అయిపోయింది. ఇంకా మిగతా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అన్నీ చూసుకుంటుంది. నాకు కూడా వీలైనంత వరకు అన్ని పనులు చేసుకుంటున్నాను అనమాట. తను రెడీ అయ్యే లోపల కిచెన్ మొత్తం క్లీన్ చేసేసిన. మీకు చూపించలేదులేండి. ఈ మధ్యలో కొంచెం వీడియోస్ అనేది మీకు కూడా షార్ట్ వస్తాయి అనమాట. ఇంతకుముందు ఫుల్ వీడియోలా వచ్చేది కదా, అంత వర్క్ చేసుకోవడం అంతా. ఇప్పుడైతే అలా రావు, కొంచెం షార్ట్ కట్లు వస్తాయి. టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసేసిన. టేబుల్ పొయ్యి దగ్గర మొత్తం క్లీన్ చేసేసిన. బాక్స్ కూడా పెట్టేసిన. ఓన్లీ మా గాయత్రి కాబట్టి నైట్ కూడా తను తినలేదు ఇంకా చికెన్ కర్రీ. ఇంకా 2 బాక్సులు పెట్టేసి తనకు ఒక 2 బాక్సులు సరిపోయేంత కర్రీ పెట్టేసిన. బయట చూడండి ఎలా ఉందో. 6:30 అవుతుంది అనుకుంటా. ఇక్కడ వరకు మీరు చూసిండ్రు. దాని తర్వాత నేను మా గాయత్రి ఆ పక్కన ఉన్న డివైడర్ దూకి మరి బస్సు ఎక్కినామన్నమాట. ఫాస్ట్గా బస్సు వెళ్ళిపోతుంది, ఆయన టైంకి వచ్చింది వెళ్ళిపోతుంది. బస్సులో కూర్చున్నాం చూడండి. ఇంకా ఆ సీన్ అయితే సూపర్ ఉండేది, కానీ ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు. అదే ఎక్సైట్మెంట్తో నవ్వుతున్నాం ఇక్కడ. ఇంకా మా ఏరియా నుంచే బస్సు వెళ్తుంది కాబట్టి మధ్య మధ్యలో కొంచెం వీడియో తీయడానికి ట్రై చేసిన అనమాట. బయట చూడండి ఎలా ఉందో, అస్సలు ఏం కనిపించట్లేదు అనమాట. మంచు 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 చూడండి ఎంత మంచు, అసలు ఏం నాకు కనిపిస్తుందా బయట. నేనే షాక్ అయినా అనమాట. చూడండి ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. ఇక్కడైతే బస్ దిగినాం, ఇంకా నెక్స్ట్ ఆటో ఎక్కాలన్నమాట. తనని ఆటో ఎక్కిచ్చేసి మళ్ళీ నేను రిటర్న్ ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను కూడా బస్సు ఎక్కిస్తా. నన్ను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు మీరు, లేదంటే మర్చిపోతారు. ఈ మధ్యలో కొంచెం వీడియోస్ అనేది గ్యాప్ వచ్చింది, ఒక్కటే వచ్చింది సండే కాకుండా. ఇక్కడ తననైతే ఆటో కూర్చోబెట్టేసిన. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇంకా ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉందని ఒక క్లిప్ ఇలా ఒక వ్యూ తీసేసిన అనమాట వీడియో. అప్పుడే సూర్యుడు స్టార్ట్ అవుతున్నాడు, ఎంత బాగుంది అసలు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచిగా వస్తుంది. సూర్యుడు మంచిగా వచ్చే వరకు వీడియో తీసిన అనమాట. కానీ నేను కూడా ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో, మంచు మంచు కొండల్లాగానే ఉంది, మంచు అంత ఘోరంగా ఉంది. ఇంటికైతే వచ్చేసిన నేను. ఇంకా మధ్యలో అయితే వీడియో తీయలేదు. ఇంకా ఫుల్ ఉన్నారన్నమాట అప్పుడు జనాలు. మార్నింగ్ అంటే ఎవ్వరు లేరు. ఒక 1 అవర్ తర్వాత బస్సులు ఫుల్ ఉన్నాయి కాబట్టి వీడియోస్ అనేది ఎక్కువ తీయలేదు నేను. ఇంకా ఇంటికి రాగానే బ్యాలెన్స్ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. యాక్చువల్గా స్నానం చేసేసాను అనమాట. స్నానం కూడా అయిపోయింది నాది.
కొంచెం వేరే పని కూడా ఉండలేండి. ఇది చాలా లేట్ వీడియో. బయటికి వెళ్ళే పని ఉండే, ఇంకా స్నానం చేసేసి వేరే పని చూపిస్తాను మీకు. ఇంకా ఈ లోపల ఈ బెడ్షీట్లన్నీ మడత పెట్టేసి, ఇదే అనమాట అది మాకు వెజిటేబుల్ బిజినెస్ కోసం ఈ బాక్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినాం. దాని గురించి 2 hours లేట్ అయిందనమాట. ఇంకా ఈరోజు మార్కెట్ ఉంది కాబట్టి ఛార్జింగ్ పెట్టినాం దాన్ని. ఇంకా ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ రూమ్లో వెళ్ళొచ్చు అనమాట. పొద్దున్నైతే ఉడవలేదనమాట. ఈరోజు చాలా లేట్ ఉడుస్తున్నాను. దాదాపు 4 అవుతుంది. ఇంకా నేను కూడా అప్పుడే తిన్నాను అనమాట. పొద్దున్న చేసిన పని. ఇంకా బాక్స్ గురించి ఇక్కడ సిగ్నల్ లేక చాలా 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 లేట్ అయింది. దానివల్ల ఈరోజు చేతులు గుంజుతున్నాయన్నమాట. బొంతల్ని మడత పెట్టలేక చాలా బరువు ఉన్నాయి అవి. చాలా చాలా చిరాకు వస్తుంది అనమాట. బరువు అసలు ఎంత బరువు ఉంటాయో, చాలా బరువు ఉంటాయి. ఇంకా బరువు ఉన్నా ఎలా ఉన్నా తప్పదు. ఇంకా ఈ రూమ్ కూడా ఊడ్చేస్తున్నా. ఊడ్చుకున్నాక బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. పిండేయడం బట్టలు కూడా పిండేసిన. ఇంకొక రౌండ్ మిషన్లో తిరుగుతున్నాయి. అప్పుడప్పుడు ఇలా 3 రౌండ్లు 2 రౌండ్లు ఉంటాయన్నమాట బట్టలు. ఇంకా బట్టలు బయట ఆరేసి ఇంకా కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఊడవడం. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. మా దగ్గర ఈ మధ్యలో కొంచెం సెల్ టవర్స్ అనేది ఇప్పుడు వేయడం స్టార్ట్ చేసిండ్రు. ఆ సెల్ టవర్ వేసేస్తే కొంచెం ఏదైనా పని ఉంటే తొందరగా అయిపోతాయి అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేసిండు. ఒక 3 టవర్లు అయితే వేస్తున్నారు. అస్సలు సిగ్నల్ ఉండదు. ఓన్లీ వైఫై మీదే బతకాలి ఇక్కడ. ఆప్షనే లేదనమాట. గేట్ బయటికి వెళ్ళినా కూడా మాకు సిగ్నల్ రాదు. అక్కడంతా స్లో, ఇక్కడంత స్పీడ్. ఇక్కడైతే హాల్ కూడా ఊడ్ చేస్తున్నాను అనమాట. తినేసిన నేనైతే మధ్యాహ్నం అయింది కాబట్టి ఇంకా ఫస్ట్ తిన్నాక పని స్టార్ట్ చేసిన. మీకు చాలా లేట్ అయింది. నేను బయట ఎంత మధ్యాహ్నం 4 అవుతుంది. ఇంకా మధ్యాహ్నం కూడా దాటిపోయే టైం అది. 4 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. ఇంకా లేట్ అయినా పని అయితే చేసుకోవాలి కదా, చేయకుంటే నడవదనమాట. చేసుకుంటున్నా. ఇక్కడ మా గాయత్రిని కూడా నువ్వే వచ్చేసి అని చెప్పిన. నేను రాలేను, చాలా లేట్ అయిపోయింది అంటే తనే వచ్చేసింది. లేట్ అయింది కాబట్టి ఇంకా నీట్గా ఊడ్చేస్తున్నా. పొద్దున టైం సరిపోలేదు, లేదంటే పొద్దున్నే ఊడ్చేసేదాన్ని. రాగానే నేను కూడా ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాను అనమాట. డైలీ అయితే పని చేసుకుంటా. ఈరోజు నేనే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చినా కాబట్టి నేను కూడా టైట్ అయిపోయి రాగానే ఒక 1 hour రెస్ట్ తీసుకుని లేచి స్నానం చేసుకొని బయట పనికి వెళ్ళి అదే బాక్స్కి పని, నా ఫోన్పే బాక్స్ దాని గురించి వెళ్ళేసరికి ఇంత కళ్ళు తిరిగినాయి, ఆకలి అవుతుంది. ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. సిగ్నల్ లేక చాలా లేట్ అయింది. 1/2 hour పని. ఇంకా పొద్దున కడిగిన గిన్నెలు ఇవన్నీ. ఇప్పుడు కడిగేయడానికి రెడీగా ఉన్న గిన్నెలు ఇవి. కొంచెం చాయ్ ఉంది, తాగేసి మిగతా పని చేసుకుంటా. ఇంకా వీడియో తీస్తే మీకు చాలా లాంగ్ అయిపోతుంది అనమాట. అందు గురించే ఈవినింగ్ బ్లాగ్లో యాడ్ చేస్తాం మళ్ళీ మీకు. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఇంకా చాయ్ తాగేస్తాను అనమాట. ఇలాగో 4-5 అవుతుంది కాబట్టి అన్నం తిని పని చేసుకున్నా కాబట్టి కొంచెం అన్నం అనేది అరిగింది కాబట్టి ఇప్పుడు చాయ్ తాగొచ్చు. లేదంటే అన్నం తినంగానే చాయ్ అయితే తాగొద్దు అసలు. చాయ్ తాగేసి ఉన్న గిన్నెలు కడిగేస్తే ఈ రోజుకి బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. అందరు ఏం చేస్తున్నారు మీరు నాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి నాకు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ముందు వీడియోస్ మంచి చేయగలుగుతాను. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టనే నేను ఫీల్ అవుతాను అనమాట. ఇక్కడైతే చాయ్ కూడా తాగేస్తున్నాను అనమాట. పొద్దున తాగిన చాయ్ యాక్చువల్గా మళ్ళీ తాగలేదు. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.